శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కరూర్ లాంటి సంఘటన అంటే ఇక్కడ ఎక్కడ కరూరు విజయ్ విషయానికి వస్తున్నాను గురుగారు. తమిళనాడులో ఇక్కడ మనకి ఒక స్టాంపేడ్ జరిగి ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటేనే అరెస్ట్ చేయడం జరిగింది. అట్లనే కుంభమేళా లాంటి అంత పెద్ద దానిలో స్టాంపేడ్ జరిగినప్పుడు అసలు కుంభమేళా జరగటమే తప్పు. అండ్ ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ప్రభుత్వాన్ని అందరినీ నిందించిన వ్యక్తి మరి ఇప్పుడు ఆయన సభలో తొక్కిసలాట్లో 40 మంది పైగా చనిపోయి ఇంకా కూడా ప్రాణాలతో పోరాడుతున్న వ్యక్తులు ఉన్నారు. మరి దీన్ని ఇప్పుడు ఎలా సమర్థిస్తారు? అలాంటి దుస్సంఘటన జరిగినప్పుడు ఎవరైనా అన్నం తినేవాళ్ళు మామూలుగా వెళ్ళి వాళ్ళకి ఓదార్పు చేస్తారు, వాళ్ళని కొంచెం సపోర్ట్గా ఉంటారు. కానీ ఎక్కడా మనం అతను బయటికి వెళ్ళి ఎవరిని పరామర్శించినట్లు పలకరించినట్లు లేదు. ఇప్పుడు అతను ఇంకా ఏమీ అవ్వలేదు. అతను ఏమీ అవ్వకముందే ఇలాంటివి అయినప్పుడు అతను ప్రజల కోసం వచ్చిన వ్యక్తి అని నమ్మడానికి ఏం లేదు కదా. ఈజ్ నాట్ ఫర్ పబ్లిక్, ఈజ్ ఓన్లీ యాక్టర్ ఫర్ పబ్లిక్, ఈజ్ నాట్ ఫర్ పబ్లిక్. అది వాళ్ళు తెలుసుకోవాలి. తమిళనాడు ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ రామానుజన్. తమిళనాడు ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ రామానుజన్, ద గ్రేట్ మ్యాథమెటిషియన్. తమిళనాడు ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆల్వార్స్. తమిళనాడు ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ నయనార్స్. తమిళనాడు ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్. తమిళనాడు ఈజ్ నాట్ ల్యాండ్ ఫర్ దిస్ పింపుల్స్. అదేందమ్మా, ఈ ద్రావిడవాదం తలకెక్కినటువంటి ఈ మూర్ఖులది కాదు. తమిళనాడు చాలా గొప్పది, చాలా మహాత్ములు పుట్టినటువంటి నేల. ఇలాంటి మ్యారిఫిలోస్ కాదు. ఇప్పుడు కోట్ల మంది వచ్చినటువంటి కుంభమేళ ఏదో రోమర్ వలన కొద్ది అపాయంతో అది అయిపోయింది. అక్కడ ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు అది. కోట్ల మంది విశ్వాసంతో వచ్చినటువంటి వ్యవహారంలో అది. ఇక్కడ ఒక వ్యక్తి కోసం ఇది, అంతే కదా. పోనీ ఇతని కోసం వచ్చారు వీళ్ళు, ఏదో పొడుస్తాడని వచ్చారు, పొడిచాడు కూడా. పైపెచ్చు 6 గంటలు 7 గంటలు లేటుగా సభకు వెళ్ళటం వల్లే ఇంత అనర్థం జరిగింది అని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది. ఇదంతా పోనమ్మా. ఇప్పుడు లేటుగా వెళ్ళడం తప్పు, అది పక్కన పెడదాం. కావాలని లేటుగా వెళ్ళటం అంటే పబ్లిక్ అందరూ ఎక్కువ మంది గ్యాదర్ అవ్వాలని చెప్పిన టైం కన్నా కూడా కావాలని ఇంకా ఇంకా ఎక్కువ పబ్లిక్ ని గ్యాదర్ చేసి అప్పుడు స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళాలని ఇతని ప్లాన్. ఇంక ఇది అంతా నటోరియస్ నాటక బ్యాచ్. ఏదైనప్పటికీ ఇతను ఇప్పుడు అంటే ఇది సంబంధం లేని విషయమైనా ఊరికే మీకు చెప్తున్నాను. అది లొల్లి, ఇది ఉల్లి. ఎవరో అడిగారు, గురుగారు ఉల్లిపాయ ఎందుకు తినరు అని. అది కోస్తే ఏమవుతుంది అని అడిగాను. కళ్ళనీళ్ళు వస్తాను. సో అది బయట ఉన్నప్పుడే నీ కళ్ళనీళ్ళు తెప్పిస్తే లోపలికి వెళ్ళకి ఏం చేస్తుంది? మాకు నిషేధం నాయన, వాట్ ఎవర్ ఇట్ మే బి అన్నాను. అది ఉదాహరణ చెప్పాను, సందర్భం కాదు. ఇప్పుడు అతను ఏమీ అవ్వకముందే ఎంతమందిని చంపేస్తే ఏమన్నా అయితే ఎంతమందిని చంపేస్తాడంటావు? అటువంటి మూర్ఖుల్ని ఎవడైనా అందలం ఎక్కిస్తే ఆ సొసైటీకి ఎంత ప్రమాదం. ఇప్పుడు తగుదు ఏమి ఆలు లేదు చూలు లేదు ఏదో అంటారు కదా, అలాగే ఇది ఏమీ లేకపోయినప్పుడే ఇట్లాంటి పైత్యం వచ్చిందంటే విజయ్ జోసెఫ్కి ఏమన్నా అయితే. అసలు అత్యంత దారుణం ఏంటంటే 10 మందికి పైగా పసిబిడ్డలు, 18 మందికి పైగా మహిళలు మాత్రమే ఉన్నారు ఈ చనిపోయిన వారు. ఇప్పుడు మానవత్వం ఉన్నటువంటి వాడు అటువంటి స్థితిలో, అంటే నేను వీడియో చూశాను, కింద పడి చచ్చిపోతున్నారు, ఇంకా మాట్లాడుతున్నాడు అతను. అమ్మ కింద తొక్కిసలాడ జరిగి ఆడవాళ్ళు కింద పడిపోయి చచ్చిపోతున్నారు. ఆ స్థితిలో అతను స్పీచ్ ఆపలేదు.
హ్యుమానిటీ లేదు. కాబట్టి వాడి దగ్గర ఏముంటే ఎవరికి కావాలి? వాడు యాక్టర్ అయితే ఏమిటి, వాడి దగ్గర డబ్బు ఉంటే ఏమిటి, ఏముంటే ఎవరికి కావాలి? హ్యుమానిటీ లేని వాడు ఎవడైనా భూమికి అనవసరం, వాడు ఎవడైనా. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ విజయ్ జోసెఫ్ అనే అతను పాలిటిక్స్లోకి వచ్చి ఏం చేద్దామని ఆ రాష్ట్రాన్ని ఇంకా దిగజార్చాలి, అంతకుమించి అతను చేసేది ఏం లేదు. ఎందుకంటే మీరు ఒకసారి మధుర మీనాక్షి అంటే తమిళనాడుని ఎలా దిగజార్చారు అని చెప్పడానికి, అమ్మవారి గుడి చుట్టూ అదవుతుందా? ఈ దరిద్రం పెంచడానికి తప్ప అతను దేని పనికి వస్తాడు? అమ్మవారు ఎంత బాగుంటారు, ఆ గుడి ఎంత, ఎప్పుడు వెళ్ళావమ్మా? పోనీ అర్జున్ సినిమా చూసావుగా, సారీ, ఎంత బాగుంటుందో. మేము చిన్నప్పటి నుంచే వెళ్ళేవాళ్ళం మా నాన్నగారితో పాటు. సో అలాంటి వైభవాన్ని నాశనం చేయడానికి పనికి వస్తారు ఈ బ్యాచ్ అంతే. ఎందుకంటే నేను 3 ఏళ్ల క్రితమే శ్రీరంగం వెళ్ళినప్పుడు రైల్లో ఎవరో కలిసిన వాళ్ళు చెప్పారు, గురుజీ వీళ్ళు వచ్చిన ఈ 1.5 yearలోనే దాదాపు 150 దేవాలయాలు కూల్చేశారు. మన దాకా రావు కదా ఈ న్యూస్లు. వాళ్ళు ధర్మనాశనం చేయడానికి వచ్చినటువంటి దరిద్ర బ్యాచ్. ఇప్పుడు ఎవరైతే సీట్లో ఉన్నారో ఇతనని, ఈ బ్యాచ్ అంతా ఇదే. వీళ్ళందరికీ ఆ మస్తకానికి ఆ విదేశీ దరిద్రపు మతం ఎక్కడం వలన వచ్చిన దరిద్రం ఇది. ఇది నా దేశం, ఇది నా ధర్మం, ఇది నా మట్టి అని స్వామి వివేకానంద లాంటి భావజాలం లేనటువంటి భావ దారిద్ర్యం కలిగిన వాళ్ళు. ఇప్పుడు మీరు ఎందాక చెప్పిన ప్రకాష్ రాజు, సత్యరాజు, ఈ విజయ్ జోసెఫ్, ఈ స్టాలిన్ బ్యాచ్, ఇదంతా దేశ ధర్మాలకు వ్యతిరేకమైన బ్యాచ్. ఊరికే ఒక వాదంతో దేశాన్ని, హిందువుల్ని విడగొట్టి చెడగొట్టే బ్యాచ్. ఈ మధ్య ఎక్కడ చూసినా ఐ లవ్ మహమ్మద్ అని ఆటోల పైన, రీసెంట్ గా అయితే గాంధీ గారి బొమ్మ తీసేసి ఈ ఐ లవ్ మొహమ్మద్ అని రాసి సోషల్ మీడియాలో వైరల్ చేయటం, నినాదాలు చేయటం, డబ్బుల మీద, డబ్బుల పైన. దేనికి అసలు ఇదంతా? అమ్మ ఇప్పుడు పెద్ద విషయం ఏముంది, మనం చాలా విషయాల్లో సర్ప్రైజ్ అవ్వకూడదు తల్లి, చాలా విషయాలు సర్ప్రైజ్ అవ్వకూడదు. మనం ఎప్పుడైనా వాట్ ఫాస్ట్ అని చూస్తే వాట్ ఫ్యూచర్ మీకు నాకు అర్థమైపోతుంది. అయితే నేను దాని మీద కామెంట్ చేయడం అనేది వేస్ట్ ఆఫ్ టైం అని అనుకుంటున్నాను. సొల్యూషన్ చెప్తాను. అంటే కొంచెం లోపల బ్లడ్ పైన హెడ్ ఉన్న హిందువుల కోసం ఇది. చాలామంది హిందువులకి అవి లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఐ లవ్ మహాదేవ్ అని ప్రతి ఆటో వెనక రాయండి, ఒక చిన్న స్టిక్కరో చిన్న ఫ్లెక్సీయో. ఐ లవ్ ఇండియా రాయండి, ఐ లవ్ భగత్ సింగ్ రాయండి, ఐ లవ్ అల్లూరి రాయండి, ఐ లవ్ కొమరం భీం రాయండి. నువ్వేమి రాయలేదు కాబట్టి వాళ్ళు వచ్చి ఏదో రాస్తున్నారు. వాళ్ళ తప్ప మీ తప్ప కదా కదా. ఇప్పుడు నేను రైల్లో వెళ్తున్నానమ్మా, కొన్ని రోజుల క్రితం 2 ముసలమ్మలు, గొర్రెలు, ఆడగొర్రెలు వచ్చి నా చేతిలో ఏదో పాంప్లెట్, అయ్యగారు అని, అయ్యో బలిదానం అమ్మ ఇవ్వు, 1 minute అమ్మా అని నేను కూడా ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తుంది, చచ్చినట్టు బొట్టలో పెట్టుకుంది. తర్వాత పాడేయడం వేరే కథ. రియాక్ట్ అవ్వడానికి లేదు. మేము తీసుకో అందనుకో ఏం చేస్తాను నేను, ఇది మొహన్ కూడా ఎత్తాను, తెలుసు కదా. అందుకని కుక్కిన పిల్లలా గొర్రె చచ్చినట్టు తీసుకుంది. సో విషయం ఏంటంటే, ఈ దేశంలో క్రైస్తవం పెరిగిన, ఇస్లాం పెరిగిన, ఈ దేశం పాడైన, మొక్కలైనా ఇంకోటైనా ఆ తప్పంతా హిందువులదే, ఇతర మతస్థులు కాదు. ఎందుకంటే పాపం వాళ్ళు 1000-2000 సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడుతున్నారు ధర్మనాశనం కోసం, దేశనాశనం కోసం, ప్రపంచ నాశనం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. ఓపెన్గా చెప్తున్నారు, వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. మేము ఇళ్లలో దూరతామని చెప్తున్నారు. మొన్న అతను ఎవరో హాస్పిటల్కి వెళ్ళాడు, మా పార్టీ వాళ్ళు హిందువులు ఇళ్లలో దూరి మీ ఆడవాళ్ళు పుస్తులు ఎత్తికెళ్తామని చెప్పాడు. అదే గాడిద ఏదో పేరుంది అతని పేరు, హిందీలో గాడిద అంటారు. ఎలుగుద్దిలే, వీడియో చూసేవాళ్ళకి ఎలుగుద్దిలే.